హాయ్ హలో హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. రాండి నాతోటి మా పొలంలోకి. ఈరోజు మిమ్మల్ని మా పొలం తీసుకెళ్ళి మా పొలంలో పండినటువంటి పంటల గురించి, దాంట్లో వచ్చినటువంటి ఆ, ప్రకృతి రహస్యాల గురించి మీకు చెప్పానండి. రాండి సార్. చూడండి సార్, మేము ఈ విధంగా 5 లేయర్ మోడ్ వేసిన తర్వాత ఒక 4 నెలలకి ఈ విధంగా ఎక్కువగా మాకు కాపు వచ్చిందండి. కానీ ఈ కాపుతోటి ఏమిటంటే చాలా మనకు ఈ అన్వాంటెడ్ ట్రీస్ అంటారు కదండి, వాటిని ఏమంటే మనం కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చినాయండి. అవే పోలేదండి, అది సహజ సిద్ధంగా వస్తాయి కదా, రానివ్వండి. అప్పుడు నేలలో సారవంతం మనకు తెలుస్తుంది. నేల మంచి సారవంతంగా ఉంది అంటే ఎలాంటి పంటలు కానీ అనుభవం ఉంది, ఎలాంటి విత్తనాలు వేసినా కూడా, ఎలాంటి రకం విత్తనాలు వేసినా కూడా మాకు బాగా పంట వస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అండి. మాకు చూస్తున్నాను ఏదైనా పండ్లు లోపల ఉన్నాయండి, చాలా వేసామండి పండ్లు, అవన్నీ లోపల వెళ్ళిపోయినాయి. ఈ పైన అంతా కలుపు మొక్కలు వచ్చేసేసి మనకు లోపల ఉండే కాయగూరలు కనపడటం లేదు. వెతికి చూడాల్సి వస్తుంది. చూస్తానండి, మీకు చూపిస్తాను. చాలా ఆనందం అవుతుంది అన్నమాట. అంటే భూమి యొక్క గొప్పతనం కదండి అది. ఆ విధంగా నేను చూడండి, ఇక్కడ సూపర్గా ఇవి వచ్చినాయి బెండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. చూడండి ఇక్కడ సూపర్ ఉన్నాయి కదా బెండకాయలు. చిన్న చిన్న చెట్లకు బెండకాయలు వచ్చేసాయండి. అదినా దీని యొక్క గొప్పతనం. చూడండి ఇక్కడ ఇంకా అసలు బెండకాయల ఎట్లా వచ్చినాయి బెండకాయలు. కోసుకోండి రఫీ, రా కోసుకో అని అంటున్నాయండి నాకు. ఇది కదండి గొప్పతనం అంటే 5 లేయర్ది. మనకు వచ్చినప్పుడు ఆ మునగ చెట్లు, ఆ తర్వాత అరటి చెట్లు వస్తాయి, టైం పడుతుంది, 9 నెలలు 10 నెలలు పడుతుంది. కానీ ఈ లోపల మాకు ఇంటికి సరిపడిన కూరగాయలు బ్రహ్మాండంగా తీసుకొచ్చాయి. మనం దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి రహస్యం అండి ఇది. మనం విత్తనాలు వేస్తే కొంచెం మొలకెత్తి మనకు ఈ విధంగా పండ్లను ఇస్తాయండి. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ మనం 1 ఎకరం పొలంలో 1/4 ఒక భాగంలో ఈ విధంగా రైస్ పండిస్తున్నామండి. తోయమల్లి అంటారు తమిళంలో దీన్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ కోతకు వచ్చిందండి. ఒక నెల లోపల మేము కోత తీసుకుంటామండి. అంటే ధాన్యం వస్తుందండి మాకు. చూపిస్తాను అది కూడా మీకు. ఇక్కడ చూస్తే మీరు అండి, కలుపు ఎక్కువ వచ్చిందండి మా యొక్క పొలంలో. దాన్ని మనం వచ్చేసి మనుషులు పెట్టేసి ఇప్పుడు తీస్తున్నామండి. తీసిన తర్వాత చాలా తీసామండి. చూడండి ఇప్పుడు తీసిన తర్వాత కలుపు తీయడానికి మేము ఈ విధంగా మనుషులు పెట్టామండి. ఇక్కడ 2 లేడీస్ ఉన్నారు. ఈ కలుపు తీసే ఒక మెషిన్ అండి ఇది. అది ఈ విధంగా మనకు కలుపు బాగా తీసి పెడుతుందండి. చూడండి ఇక్కడ నీట్గా ఉంది చూడండి. అప్పుడప్పుడు ఈ విధంగా కలుపు తీసుకుంటే మాకు నీట్గా అయిపోతుందండి. చెట్లు, కూరగాయలు అవి మాత్రమే కనిపిస్తుంటాయి నీట్గా. ఇక్కడ ఈ ఆకుకూరలు చూడండి. ఈ ఆకుకూరల్ని మనం ఏమంటాము తెలుగులో? ఏమన్నా మీకు గుర్తుందే? మీకు తప్పని మీకు తెలిసి ఉంటుంది, నాకు తెలుసు. చెప్పండి, కామెంట్ చేయండి. నేను ఇవన్నీ ఈ ఆకుకూరల్ని కోసుకుని తీసుకెళ్ళి ఇంట్లో చెప్తాను. ఇది ఫలానా రకానికి చెందిన ఆకుకూరలు. కామెంట్ చేయండి మాస్టర్ గారు. ఈ విధంగా మాకు దోసకాయలు దాదాపుగా ఒక 5 నుంచి 6 కిలోలు వచ్చాయండి, సింపుల్గా చెప్పాలంటే. అంతే కదండి. ఇప్పుడు నేను లీజ్ తీసుకున్నాను ఈ యొక్క ల్యాండ్ని. లీజ్కి తీసుకున్నా కూడా నాకు జనరల్గా మా ఇంటికి సంబంధించి కూరగాయలు, పండ్లు ఇవి నేను కొంటాను కదండి ఇంటికి సరిపడా. మినిమం వేసుకున్నా కూడా అండి రోజుకి ఒక యావరేజ్ వేసుకున్నా కూడా 400 పడుతుందండి. 400 ఇంటూ 30 వేసుకుంటే 30 రోజులకి అప్పుడు ఎంత అయిందండి?
12,000 అయింది కదండి. అంత నేను రెంట్కి ఇవ్వలేదు కదా వాళ్ళకి, ఇంకా దానికి తక్కువ ఇస్తున్నా రెంట్ నేను. అంటే మేము కొంచెం కష్టపడి పండించుకుంటే మాకు వచ్చేటువంటి ప్రతిఫలం చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆర్గానిక్గా పండించుకోవచ్చు. ఎలాంటి కెమికల్ లేకుండా ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవచ్చు. దానికి మించి రేపు రోజు కోసం మనం మా హెల్త్ని, అంటే మా యొక్క ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో మాకు ఈ యొక్క వైద్యపు ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు. హెల్తీగా ఉంటాం, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉండదు అంతగా. ఇంకోటి ఏందిరా అంటే ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యం తెచ్చుకోవచ్చు. అందుకనే అండి నేను ప్లాన్ చేసి ఈ విధంగా 1 ఏకర్ ల్యాండ్ని లీజ్కి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం కష్టపడుతున్నాను, నాకు సంతోషం ఉంది. అది కష్టపడడం వల్ల నా యొక్క హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఓకేనండి, ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ అండి.